వెస్ట్ ఏషియాలో రణరంగం అంతకంతకు పెరుగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా పరస్పర దాడులు 18వ రోజు కంటిన్యూ అవుతున్నాయి. టెన్షన్ పరిస్థితులతో పశ్చిమాసియాలో ఇప్పటికే రోజు 7 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి నిలిచిపోయింది. టెహ్రాన్తో పాటు ఇస్ఫహాన్, నంతాజ్, షిరాజ్, తబ్రిజ్ నగరాపై అత్యాధునిక ఆయుధాలపై అమెరికా దాడులు చేసింది. 24 గంటల్లోనే 200కు పైగా లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ వ్యాప్తంగా డ్రోన్లు, మిసైల్స్ తయారీ ఫ్యాక్టరీలే టార్గెట్ గా అటాక్ చేస్తుంది. ఇరాన్ క్షిపణి లాంచర్లలో 70% పైగా తమ దాడుల్లో ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఇక ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపైన దాడులు జరిగాయి. ఇరాన్లో వేల సంఖ్యలో లక్ష్యాలను ఛేదించేందుకు మరో 3 వారాల పాటు ఆపరేషన్ కొనసాగే ఛాన్స్ ఉందని ఐడిఎఫ్ సంకేతాలిచ్చింది. అటు గల్ఫ్ దేశాల్లో అమెరికా ఎయిర్ బేస్ క్యాంపులు, చమురు డిపోల లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఆయిల్ ఫీల్డ్ టార్గెట్ చేస్తూ ఐఆర్జీసీ డ్రోన్లు, బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేస్తోంది. యూఏఈలోని దుబాయ్ ఎయిర్పోర్ట్లో చమురు డిపోలే లక్ష్యంగా దాడి జరిగింది. డ్రోన్లను దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకున్నా ఓ డ్రోన్ ఆయిల్ డిపోపై పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటలను అదుపులోకి తెచ్చినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. ముందస్తుగా దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ సర్వీసులను రద్దు చేశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ఫ్లైట్లను అల్ ముక్తాబ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు తరలించారు. పుజైరా చమురు ఎక్స్పోర్టుపై మరోసారి ఇరాన్ దాడి చేసింది. టెహ్రాన్ ప్రయోగించిన 21 డ్రోన్లు, 8 బాలిస్టిక్ మిసైల్స్ ను కూల్చేసినట్లు అబుదాబి అధికారులు తెలిపారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో దుబాయ్, అబుదాబి అంతటా హై అలర్ట్ ప్రకటించారు. విదేశీయులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చింది.